హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అండి. మన 10 రోజులలో క్రోచెట్ నేర్చుకుందాం సిరీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనము నెక్స్ట్ స్టెప్ చూద్దాం. దానికోసము చూడండి, ఎక్రిలిక్ యార్న్ తీసుకున్నాను నేను. ఇది 4 ప్లే ఉంది. ఎక్రిలిక్ యార్న్ అనమాట. ఏదైనా కలర్, మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి. దాంతోపాటు నీడిల్ కూడా తీసుకున్నాను. ఇది క్రోచెట్ హుక్ వచ్చేసి 2mm అనమాట. 2mm తీసుకున్నాను. ఇంతకుముందు మనము సింగిల్ క్రోచెట్ నేర్చుకున్నాం కదా. స్లిప్ నాట్ వేసాము, చైన్ వేసాము, ఫౌండేషన్ చైన్ వేసాము, తర్వాత సింగిల్ క్రోచెట్ నేర్చుకున్నాము. ఈరోజు మనము సింగిల్ క్రోచెట్ తర్వాత డబుల్ క్రోచెట్ ఉంటుంది. డబుల్ క్రోచెట్కి సింగిల్ క్రోచెట్కి మిడిల్లో హాఫ్ డబుల్ క్రోచెట్ ఉంటుంది అనమాట. ఈ హాఫ్ డబుల్ క్రోచెట్ కూడా సేమ్ సింగిల్ క్రోచెట్ లానే సింపుల్గానే ఉంటుంది. కొంచెం నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అనమాట. ఇట్లా క్రాస్గా పెట్టుకుంటాము, స్లిప్ నాట్ వేసాము. స్లిప్ నాట్ వేసుకుని ఫస్ట్ మనము ఫౌండేషన్ చైన్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో బేసిక్ కోర్స్లో స్లిప్ నాట్ ఎలా వేయాలి, ఫౌండేషన్ చైన్ ఎలా వేయాలి వీడియోస్ ఉన్నాయి డీటెయిల్డ్గా, అది చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఒక 10 చైన్స్ వేస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 చైన్స్ వేసాము. ఓకే, ఇప్పుడు సింగిల్ క్రోచెట్లో ఏం చేసాము, ఒక్క చైన్ ఎక్స్ట్రాగా వేసి 10th వన్ వదిలేసి 10th వన్లో మనము ఒక చైన్ వదిలేసి ఇన్సర్ట్ చేసాము. జస్ట్ ఇట్లా తీసాము, 2 లూప్స్లో నుండి తీసాము. ఇది సింగిల్ క్రోచెట్ అయింది కదా. సో సింగిల్ క్రోచెట్ కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాము, హాఫ్ డబుల్ క్రోచెట్ అంటాం. నేను హాఫ్ డబుల్ క్రోచెట్ కోసం ఏం చేస్తాము అంటే, ఒక చైన్ వేసాము కదా, 2 చైన్స్ వేయాలి. 10 చైన్స్ తర్వాత హాఫ్ డబుల్ క్రోచెట్ కోసము, హైట్ అడ్జస్ట్మెంట్ కోసము 2 చైన్స్ మనము ఎక్స్ట్రాగా వేస్తున్నాము. ఈ 2 చైన్స్ కాకుండా లాస్ట్ వన్ అంటే 10th చైన్ అనమాట. 10th చైన్ లోపల హుక్ని ఇన్సర్ట్ చేస్తాము. కానీ దానికంటే ముందు మనము యార్న్ ఓవర్ చేయాలి. 10th చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి, మరలా యార్న్ ఓవర్ చేయాలి. ఇప్పుడు మనకి 3 లూప్స్ వస్తాయి, హుక్ పైన 3 లూప్స్ వస్తాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి 3 లూప్స్లో నుంచి ఎట్ ఎ టైం ఒకేసారి మనము హుక్ని తీస్తామన్నమాట. మరలా చూడండి, యార్న్ ఓవర్ చేసాము, నెక్స్ట్ చైన్లో ఇన్సర్ట్ చేసాము, మరలా యార్న్ ఓవర్ చేసాము, తీసాము. ఇప్పుడు 3 లూప్స్ వచ్చినాయి. దీనికి హైట్ అడ్జస్ట్ చూసుకుంటాము, మరలా యార్న్ ఓవర్ చేస్తాము, 3 లూప్స్ నుంచి ఎట్ ఏ టైం తీసేస్తాము. చూసారా, ఇట్లా వస్తుంది. సింగిల్ క్రోచెట్ కంటే కొంచెం ఎక్కువ హైట్ వస్తుందన్నమాట ఇది. చూసారా, యార్న్ ఓవర్ 3 లూప్స్ ఎట్ ఏ టైం తీస్తున్నాము. యార్న్ ఓవర్ ఇన్సర్ట్ ఇన్ ద చైన్, మరలా యార్న్ ఓవర్ 3 లూప్స్లో నుండి యార్న్ ఓవర్ చేసి ఎట్ ఏ టైం తీసేస్తున్నాం. ఇదిగో చూసారా, ఇట్లా వస్తుందన్నమాట. ఇలానే 10 చైన్స్కి మనము మొత్తము చూడండి, యార్న్ ఓవర్ ఇన్సర్ట్ ఇన్ ద చైన్, మరలా యార్న్ ఓవర్ 3 లూప్స్ నుండి ఎట్ ఏ టైం ఒకేసారి తీస్తున్నాం. చూసారా, పైన ఇట్లా మనకి చైన్స్ లాగా వస్తున్నాయి, కింద కూడా మనం ఆల్రెడీ చైన్స్ వేసాం కదా. ఈ చైన్స్లో నుండి మనము హాఫ్ డబుల్ క్రోచెట్ చేస్తున్నాము. చూసారా, యార్న్ ఓవర్ సింగిల్ క్రోచెట్లో యార్న్ ఓవర్ చేయకుండా ఇన్సర్ట్ చేస్తాము. అప్పుడు 2 లూప్సే వస్తాయి. కానీ ఇప్పుడు మనము యార్న్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి మరలా యార్న్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి 3 లూప్స్ వస్తున్నాయి అన్నమాట. ఇలానే ఎవ్రీ చైన్లో కూడా మనము హాఫ్ డబుల్ క్రోచెట్ చేస్తాము. అయితే ప్రతిసారి టెన్షన్ అనేది ఈవెన్గా పెట్టుకుంటే మనకి హైట్ అనేది ఈక్వల్గా వస్తుందన్నమాట. రో మొత్తము ఇలానే ఫినిష్ చేస్తాము. చూసారు, ఇలా. ఓకే, ఇప్పుడు మనకి లైన్ రో ఫినిష్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ లైన్కి వేయాలి. నెక్స్ట్ లైన్ మళ్ళీ ఈ చైన్స్ లోపల మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మనం ఫౌండేషన్ చైన్లో వేసాము, సెకండ్ రోలో మళ్ళీ ఈ చైన్స్ మీద వేస్తాము. సో ఇప్పుడు దానికోసము సింగిల్ క్రోచెట్లో అయితే ఏం చేసాము, ఓన్లీ ఒక్క చైన్ వేసాము. కానీ ఇప్పుడు 2 చైన్స్ వేస్తాము. ఎందుకు, సింగిల్ క్రోచెట్ కంటే ఇది కొంచెము హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో 2 చైన్స్ వేసి టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూసారా, వి షేప్లో కనిపిస్తుంది కదా, ఈ హోల్ అనమాట. ఈ హోల్ లోపల మనము చేస్తున్నాము. ఇదిగో ఇక్కడ చూసారా ఎంత నీట్గా వస్తుందో, వి షేప్లో చైన్స్ వస్తున్నాయి కదా. ఈ ఒక్కొక్క చైన్లో మళ్ళీ మనము ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తామన్నమాట. యార్న్ ఓవర్ ఈ హోల్లో ఇన్సర్ట్ చేసాము, యార్న్ ఓవర్ చేసి బయటకు తీసాము. 3 లూప్స్ ఉన్నాయి, ఎట్ ఏ టైం 3 లూప్స్లో నుండి ఒకేసారి తీసేసాము.
yarn over, insert, 3 లూప్స్లో నుండి తీస్తాము. అర్థమైందా? ఇలానే మళ్ళీ రో మొత్తం ఫినిష్ చేస్తాము. ఇది సింగిల్ క్రోచెట్ అయితే చాలా మనకి ప్రాజెక్ట్ చేసినదంతా కూడా చాలా టైట్గా దగ్గరగా నీట్గా అనిపిస్తుంది. ఏంటంటే ఇది హాఫ్ డబుల్ క్రోచెట్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనకి గ్యాప్స్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఒక స్టైల్ అనమాట. దీంతో కూడా మనము హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న పర్సెస్ కానీ బేబీ బ్లాంకెట్స్ చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి లుక్ వస్తుంది దీంతో. మనము 2 చైన్స్ వేస్తున్నాము. 2 చైన్స్ వేసి టర్న్ చేస్తున్నాము. టర్న్ చేసి మళ్ళీ ఫస్ట్ హోల్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. 3 లూప్స్ నుండి ఎట్ ఎ టైం బయటకు తీస్తున్నాము. సో ఇదే రకంగా రో మొత్తం ఫినిష్ చేస్తాము. అయితే ఏంటంటే కంపల్సరీ రో కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని మనం డబుల్ క్రోచెట్, హాఫ్ డబుల్ క్రోచెట్ వేసాము కరెక్ట్గా నెంబర్ కౌంట్ చేసుకోవాలి. లేదు అంటే రోస్ వెళ్తున్న కొద్దీ అది చిన్నగా అయిపోతుంది అనమాట, కౌంట్ తగ్గిపోతుంది అనమాట. ఆ చివర ఈ చివర కరెక్ట్గా కన్ఫామ్గా మనము వేస్తున్నామా లేదా అని కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ లాగా అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే ఈజీనే వచ్చేస్తుంది. కొంచెం మనం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. మనం ఇది నేను నేర్చుకోవాలి, నేను చేయాలి అని గట్టిగా పట్టుదలగా ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. 2 చైన్స్ వేసాము, రివర్స్ చేసాము, మొదటి లూప్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. మనం యార్ను వదిలే టెన్షన్, లూజు, టైట్నెస్ని బట్టి మన ప్రాజెక్ట్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. చాలా లూజ్గా వదిలేసిన లూజ్గా అయిపోతుంది, బాగోదు. అలానే చాలా టైట్గా పట్టేసుకున్నాము అంటే అది మన ప్రాజెక్ట్ కూడా టైట్గా చిన్నగా వచ్చేస్తుంది అనమాట. షేప్ సరి మంచిగా రాదనమాట. సో ఇలాగే మనము హాఫ్ డబుల్ క్రోచెట్ అనేదాన్ని వేసుకుంటూ వెళ్తాం. మనకి ఎన్ని లైన్స్ కావాలి, పర్స్ కుడుతున్నాము, హ్యాండ్ బ్యాగ్ కుడుతున్నాము అంటే ఎన్ని లైన్స్ ప్రాజెక్టు నోట్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనము వేసుకుంటూ వెళ్తామన్నమాట. ఓకే, ఎటు నుంచి చూసినా కూడా ఈక్వల్గానే కనిపిస్తుంది ఇది. మనం కంపల్సరీ చైన్స్ వేస్తున్నప్పుడు, హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తున్నప్పుడు కంపల్సరీ ఈ 2 V షేప్లో నుంచి కంపల్సరీగా తీయాలి. ఓన్లీ ఇలానే తీసారనుకో అది ఇట్లా సాగిపోయినట్లు వచ్చేస్తుంది అనమాట. అలా తీయకూడదు, కంపల్సరీగా ఇట్లా 2లో నుంచి తీయాల్సి వస్తుంది. అలానే లాస్ట్ ఎడ్జ్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా వేయాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.